ప్రభు పేరిట వందనాలండి. అందరికి వందనాలు. కొద్ది నిమిషాలు సాక్ష్యం విందాం. అంత విచిత్రంగా ఉంటుంది సాక్ష్యం. మాది వీరవల్లి గ్రామం. మా నాన్న పేరు భూషణ్, మా అమ్మ పేరు నరవమ్మ. వారికి పెళ్ళైన 13 సంవత్సరాల వరకు సంతానం లేదు. అప్పట్లో పందిల రాజరత్నం గారని దైవజనుడు ఉండేవారు. ఆ దైవజనుడి దగ్గర మా నాన్న ఆ సేవకులతో వెంట పెట్టుకుని మా నాన్న వెళ్ళేవారు. మా నాన్న పెప్పర్మన్ స్లైట్ నెత్తి మీద పెట్టుకుని మోసేవాడు. ఆ సేవకులు వెళ్తుంటే తిప్పనగుంట అనే ప్రాంతం వెళ్ళి వాక్యం చెప్పి వచ్చారు. ఆ రోజు భూషణం నీకు ప్రార్థన చేస్తాను రండి అని అమ్మని నాన్నని మోకరింపజేసి ప్రార్థన చేసిన వెంటనే భూషణం నీకు యోహాన్ లాంటి కొడుకు పుడతాడు అని చెప్పారట. ఆ నెలలో అమ్మ నెల తప్పటం 1965 అక్టోబర్ 17వ తారీఖున నేను పుట్టడం జరిగింది. ఆ తర్వాత నన్ను స్కూలుకు పంపించారు. సర్టిఫికెట్లో కొద్దిగా చెప్తాను. వెనక మళ్ళా గొప్ప సేవకులు వర్తమానం వినాలని నేను కూడా అనుకున్నాను. మా ఆత్మీయ బిడ్డలందరూ ఆయన పిలవమన్నప్పుడు ఖచ్చితంగా పిలుద్దామని చెప్పారు. ఆయన వాక్యం వినాలి. నన్ను స్కూలుకు పంపించారు కానీ నాకు చదువు రాట్లా. బాగా కొట్టేవారు. చాలాసార్లు వాళ్ళు కొడతం చూసి నేను స్కూల్కి వెళ్ళటం అనవసరం అని మా పెద్దనాయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు మోషే గారు. వారు కౌతో ఉన్నారు. ఎడ్ల బండిని తోలుతూ ఉండేవాడు ఆయన. ఇక నేను స్కూల్కి అని చెప్పి ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మా పెదనాన్న ఎమ్మడబడి ఎడ్ల బండి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ ఉండేవాడిని. సాయంత్రం అందరితో పాటు ఇంటికి వెళ్ళేవాడిని. తీరా చూస్తే ఒరే భూషణం మీ అబ్బాయి స్కూల్కి రావట్లేదు ఏంటో తెలుసుకోమంటే నేను వెళ్ళనని అన్నా. కొట్టాడు వెళ్ళనన్నా, మళ్ళీ కొట్టాడు వెళ్ళనని అన్నా. ఒక ఆయన అన్నాడు, ఎందుకు లేరా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు మాత్రం ఎక్కడ వస్తున్నాయి, ఒక 2 గేదెలను కొంటే వాడే కాస్తాడు, ఇంట్రెస్ట్గా కాస్తున్నాడు గేదెలను అన్నారు. 2 గేదెలను కొనటమే కాదు, ఆ 2 గేదెల జతకి ఊర్లో నెలకి 5 రూపాయలు ఇస్తే కూలి గేదెలను కూడా కాసా కొన్నిటిని. ఆ తర్వాత 2 స్థలాలలో ఇద్దరి దగ్గర నేను కౌంతం కూడా ఉన్నా. ఆ రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ కడుతున్నారు, హనుమాన్ కోఆపరేటివ్ ఫ్యాక్టరీ కడుతూ ఉన్నప్పుడు దానిలోనికి కూలోళ్ళు కావాల్సి తిరుగుతున్నారు. రోజుకొచ్చి 2 రూపాయలు కూలి తిరుగుతూ ఉన్నారు. నేను కూడా వస్తానని చెప్పి ఆడాళ్ళ కూలికి ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళటం జరిగింది. ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళటం జరిగిన తర్వాత కొన్నాళ్ళు అదే ఫ్యాక్టరీలో పనిచేశాను. ఆ తర్వాత దాంట్లో బాయిలర్ దగ్గర చేసి బాయిలర్ 2nd క్లాసు 1st క్లాస్ కూడా పాస్ అవటానికి ప్రభు సహాయం చేశారు. పాస్ అవటం అంటే రాసే పని ఏం కాదు. బాయిలర్ ఎట్లా ఉంటే ఎట్లా ఉంటుంది, పొగ ఎట్లా ఉంటే మంట ఎట్లా ఉంటుంది, స్కీమ్ ఎట్లా ఉంటే ఎట్లా నడుస్తుంది, ఎట్లాంటివి అడిగేవాళ్ళు. అడిగినట్టుకి చక్కగా సమాధానం చెప్తొచ్చా. 1988లో 83లో మా పెళ్ళయింది. మా పెళ్ళి ఎప్పుడైంది అని అంటే మే 17వ తారీఖున నాకు పెళ్ళయింది. మే 17న పెళ్ళయింది. షుగర్ ఫ్యాక్టరీకి వెళుతూ ఉన్నాను. పిల్లరా వెళుతూ ఉండగా నాకు 2 పిల్లలు పుట్టారు. సుధీరు, ఎస్తేర్ రాణి పుట్టారు. వాడు పుట్టిన తర్వాత ఏదో నాకు ఒక బలహీనత వచ్చింది. అదేంటో నాకు తెలీదు.
గుండె కొట్టుకుంటూ ఆగిపోయినట్లుగా, గుండె బరువెక్కినట్లుగా, చచ్చిపోతాను అనే భయం బాగా నాకు వచ్చింది. ఆ భయం వచ్చినప్పుడు నిద్రపోయేవాడిని కాదు, భయపడేవాడిని. ఒక్కనే ఉంటే భయపడేవాడిని. ఎల్లెళ్ళి లారీ కింద పడాలి అనుకునేవాడిని. పైకి ఒక స్తంభం ఎక్కి దూకేసి చనిపోవాలనే తలంపులు నాకు వచ్చాయి. అలాంటి టైంలో నా భార్య చాలా ప్రార్థనా పరురాలు. మా అమ్మ మా నాన్న కూడా అప్పటికి రక్షించబడి వారు కూడా మంచి ప్రార్థనలో ఉన్నారు. మా కుటుంబంలో ప్రార్థన లేని వారు ఎవరంటే నేనే అన్నట్లు ఉన్న పరిస్థితి అది. ఆ సందర్భంలో దైవజనుడి దగ్గర తీసుకెళ్ళి నాకు ప్రార్థన చేయించారు. కానీ నేను తగ్గల. ఒకసారి ఒక తల్లి గారు, పుష్పరాజ్యం గారు, బెజవాడ, ఆమె వెళుతూ ఉండగా మా నాన్న పిలిచి, అమ్మ వీడికి ఏంటో ప్రార్థన చేయమ్మా, చాలా కాలం నుంచి వీడికి బాగుండలేదు అన్నప్పుడు ఆమె ఏమందంటే, ఈ సంవత్సరం యవనస్తులను తీసుకొస్తానని దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ యవనస్తుణ్ణి దేవుడు పట్టుకున్నాడు అని ప్రార్థన చేస్తూ ఈ మాట వాడటం, ప్రార్థనంతా నాకు అర్థం కాలేదు. కానీ ఈ యవనస్తుణ్ణి దేవుడు పట్టుకున్నాడు అనే మాట మాత్రమే నాకు అర్థమైంది. ఓహో, నన్ను దేవుడు పట్టుకున్నాడా అని ఆశపడి, దేవుడు పట్టుకుంటే ఇట్లాగుంటుందా? ఆ రోజు బుధవారం చర్చికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత దేవుని సేవకులు వాక్యం చెప్తూ ఉండగా వాక్యాన్ని బట్టి ఆనందిస్తూ వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం నాదే అనుకునేవాడిని. ఇలాగూ దేవునిలో ఎదగటానికి ప్రభు సహాయం చేశారు. ఒకసారి చాట్లవాణిగూడెం, అది పామర్రు, బలారాధనకి అందరూ వెళ్ళారు మా సంఘస్థులు. వారితో పాటు నేను కూడా వెళ్ళినప్పుడు జశంతరావయ్య గారు బలారాధన ఇస్తూ, రక్షణ బంధనోళ్ళు అందరూ బాప్తీసం తీసుకోండి, అందరూ బయటికి వెళ్ళిపోండి అన్నాడు. బయటికి వెళ్ళిపోండి అని లోపల ఆయన వాక్యం చెప్తున్నాడు. ఈ శరీరం తిని రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు, ఈ శరీరం తిని రక్తము త్రాగిన వాడే నిత్య జీవం గలవాడని 2-3 సార్లు అన్నప్పుడు ఈ మాట నా కోసమే చెప్పారనుకుంటా. అంటే నేను ఇంకా రక్షణ పొందలేదు, బాప్తీసం పొందలేదు కాబట్టి నా కోసమే అని అనుకుని చాలా ఏడుస్తున్నా బయటుండి. ఆ రోజున నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన దర్శనం ఏంటంటే, పైనుండి కొబ్బరి చెట్టు అంత ఎత్తు నుండి చిచ్చుబుడ్డి కాలిస్తే గనక నిప్పులు ఎలా పడతాయో, ఒక 10 నిమిషాలు సేపు నా మీద నిప్పుల వర్షం అలా కురవటం నేను సేవకులకు చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే, యేసు ప్రభు, నేను నీటితోనూ బాప్తీసమిచ్చుచున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తీసం ఇస్తానని చెప్పారు, నీకు బాప్తీసం దేవుడిచ్చాడు అన్నాడు. ఆ మాట కూడా చాలా బలపడి, అది కాదు, నేను బాప్తీసం తీసుకోవాలి, నీటి బాప్తీసం తీసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన బాగా, ఉపవాస ప్రార్థన అంటే 40 రోజులు అనేది అవలేలుగా చేసేవాడిని. 105 రోజులు 2 మార్లు ఉపవాసం ప్రార్థన చేశా. రోజుకి 2 ఇడ్లీ మాత్రమే తిని 1 గంటే నా భార్యతో మాట్లాడేవాడిని, ఎవరితో మాట్లాడేది లేదు, ప్రార్థనలో ఉండేవాడిని. అలాంటి టైంలో దేవుడు నాకు చెప్పాడు, ఏప్రిల్ 17వ తారీఖు ప్రసంగి కాజులో ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన నీకు బాప్తీసం ఇస్తాడని చెప్పాడు నాకు. దేవునికి స్తోత్రం. ప్రసంగి దగ్గరికి వెళ్ళి నీకు బాప్తీసం ఇస్తాడు అన్నాడు. నాకు లుంగి కట్టుకుంటే తప్పితే ప్యాంటు కట్టుకుంటే నాకు సిగ్గేసేది, కట్టుకునేవాడిని కాదు. ఒక లుంగి, ఒక బన్నీ తీసుకుని కాజ అనే ఊరు వెళ్ళినప్పుడు ప్రసంగి అని దైవజనులు, పెద్ద సేవకులు వారు, ప్రసంగి గారు, గుంటూరు వాళ్ళు, ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన 2 ఆడవాళ్ళకి బాప్తీసం ఇచ్చి చెరువులో ఉండి పిలుస్తున్నాడు, మీలో యోహాను అనే యవనస్తుడు ఎవరో? రాత్రి నాతో ప్రభు మాట్లాడాడు, మీలో యోహాను అనే యవనస్తుడు ఎవరో రండి అన్నారు. నేను అడవుడిగా దిగుతా, అయ్యా నేనే యోహాన్ని అన్నా. దగ్గరికి వెళ్ళినాక, అయ్యా ప్రసంగి గారంటే మీరేనా అన్నా. నేనే. బాబు యోహానువేగా, నీ పేరు యోహానేగా అన్నాడు. బాప్తీసం ఇయటం
ఏప్రిల్ 17 ఇలాగూ దేవునికి నమ్మకంగా అన్నిటిలో నమ్మకముగా యథార్థంగా జీవిస్తూ ప్రార్థనలో ఎదుగుతూ ఉంటే దేవుడు నన్ను సేవకు రమ్మని నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి పిలిచాడు, నేను ఒప్పుకోలా. దేవుని కోపం రగులుకుని సేవకు వెళ్ళాల్సిందే అన్నారు. కారణం ఏంటంటే నాకు చదువుకుంటూ రాదు. ఇప్పుడు కూడా డానియల్ ప్రేయర్ టీంలో అందరూ వాక్యం చదువుతారు రౌండ్గా. నా దగ్గరకు వచ్చేటప్పటికి చాలా లేట్ అవుద్ది. ఆ వచనం నాకు 3 ముందు నుంచే గుణాయించుకుంటా, ఏం చదవాలి ఇప్పుడు ఈ వచనం ఏంటని అలా అనుకుని కానీ చదివితే కానీ రాదు. సేవకి వెళ్ళమంటున్నాడు. సేవ ఎట్లా చెయ్యాలి, నాకేమొచ్చు అన్నప్పుడు ఒకటి మా నాన్న చనిపోయాడు. తర్వాత అప్పటికి నాకు 4 పిల్లలు పుట్టారు. కడుపులో ఉండగా ప్రార్థనలో ఉండగా ఒకసారి అడిగా, అయ్యా మంచి పిల్లలు, ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇంకా నాకు సంతానం కావాలి అని అంటే, ఎలీషా ఇంకా పొట్టులా, నీకు ఇప్పుడు ఎలీషా పుడతాడు ఈసారి అని దేవుడు చెప్పాడు. ఎలీషా కూడా పుట్టక మునిపే వాడి పేరు ఎలీషా అని పుట్టక మునిపే పేరు పెడతాం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు 4 బిడ్డల్ని దేవుడు ఇచ్చినాక సేవకు రామంటే నేను వెళ్ళటం ఆలస్యం చేసేటప్పటికి మా నాన్న ఒక్క రాత్రే చనిపోయాడు. చనిపోవటానికి ముందు దేవుడు చెప్పాడు, మీ నాన్న తీసుకుంటానని. అయ్యా నేను వెళ్ళే వరకు మా నాన్న తీసుకోవద్దన్నా. మొత్తానికి మా నాన్న చూడటం, మా నాన్న చనిపోవటం జరిగింది. తర్వాత 4 ఎకరాలు వ్యవసాయం చేస్తూ విత్తనాలన్నీ తీసుకుని 5 కలిసి ఒకసాటే వరుసగా విత్తనాలు ఆకుమడి పోసాం. దేవుడు చెప్పాడు, నువ్వు విత్తనాలు తీసుకోవద్దు, ఆకుమడి పోయొద్దు, నీకు విత్తనాలు మొలవు అన్నాడు. అయినా సరే పోసా. 4 మొలిసిని, నా మొలవల. మొలవపోతే ఏమవుద్ది, ఆకు కొని ఊడుద్దామని ఎకరానికి 60 పోగులు వరకు కొని ఓడవటం జరిగింది. దేవుడు అప్పుడు కూడా చెప్పాడు, ఓడవద్దు, ఊడ్చినా నీ పంట ఉండదు అన్నాడు. ఊడ్చి 2వ రోజు నేను చూసేటప్పటికి ప్రతి మోన లాగేసి ఉన్నాయి. అక్కడ కాపలా ఆయన అడిగాను, అయ్యా ఎందుకు ఇట్లా ఎందుకు ఏం జరిగింది అంటే, పోలయ్య ఆయన పేరు, ఎలకలను పడుతూ ఉండేవాడు చాల్లో. అయ్యా కొల్లేటి నుండి కొంగలు రావటం, నీ చేలో దిగటం చూసా, తెల్లారిపాటికి చూస్తే నీ చేను లేదు అన్నాడు. తర్వాత చెప్పాడు ఆయన, జూలై 17 నువ్వు ఈదులగూడెం వెళ్ళకపోతే నీ 4 పిల్లల్లో 2 పిల్లల్ని తీసేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయ. ఎక్కడికి వెళ్ళాలి? చెట్టు కిందకి వెళ్ళాలి. ఇక్కడ చెట్టు ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఈ చెట్టు ఉంది, చెట్టు కిందకి వెళ్ళాలి. నిజంగా ఈ ఊరు వచ్చినప్పుడు చాలామంది మమ్మల్ని ఆదరించలా, ప్రేమించలా. ఈ ఊరు వచ్చినప్పుడు నన్ను వెంట పెట్టుకుని నాకు ఒక డ్రమ్ము కొని ఒక పాకను చూపించి, ఆ పాకని సంటి వాళ్ళు ఆ పాకని దాంట్లో ఉండమని చెప్పినప్పుడు దాంట్లో ఉన్నాం. దాంట్లో సేవ జరిగిస్తూ ఉన్న దినాలలో మమ్మలను చాలామంది ప్రేమించారు, చాలామంది గౌరవించారు, చాలామంది దూషించారు. పని పాట చేయలేక ఈ వయసులో ఉండి కోడిగుడ్లు దొరుకుతాయని, సందా డబ్బులు వస్తాయని బతకలేక సేవకు వచ్చాడని కూడా నన్ను ఇక్కడ ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. మా దగ్గరికి ప్రార్థనకు వస్తే మనకి ఎప్పటి నుంచో ప్రార్థన వదిలిపెట్టి వీళ్ళ దగ్గరికి ప్రార్థనకి వెళుతున్నామని అడ్డగించిన వాళ్ళు కూడా ఉన్నారు. స్తోత్రం. అయితే మాకు ఇక్కడున్న ఇల్లు సంటి, మరి తన భార్య జోజిమ్మ వాళ్ళ ఇంటిని మాకు ఇచ్చారు. దాన్ని కొనటం జరిగింది. తర్వాత మందిరి మేస్తానికి కృప చూపారు. అప్పట్లో నన్ను బాగా ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో కొందరు వెళ్ళిపోయారు, కొందరు లేరు. ముఖ్యముగా శారమ్మ గారని మా ఇంటి ముందు ఆ ఇల్లు ఆమెదే. మాకు జరగట్టులా ఎవరో ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదు, 2-3 ప్రార్థనకు వచ్చేవాళ్ళు. 4 పిల్లలు, అమ్మ, నేను, నా భార్య 7 బతకాల్సి ఉంటే ఆమె రాత్రి పూట అంత అన్నం వండి
ఉదయాన్నే తీసుకుని అన్నం వాగులో పడేస్తానికి, అది అంత వాగే, ఇప్పుడు మన వాగొడ్డునే మన చర్చ్ ఉంది, ఈ వాగులో పడేస్తానికి అన్నం తీసుకుని వెళుతూ వాగులో వేయటానికి వెళ్ళేది కదా ఆమె, రాత్రి ఉండింది మా కోసమే. దేవుని స్తోత్రం. ఉదయం తెచ్చి ఆ అన్నం మాకు పెట్టేది ఆమె ఒక ఆమె. రెండో ఆమె వజ్రం అక్క, ఆమె ఇడ్లీలు అమ్ముతూ ఉండేది. మాకు రోజుకి 7 ఇడ్లీలు పంపించేది. దేవుని స్తోత్రం. గట్టి చెప్దాం హల్లెలూయా. చాలాసార్లు చందర్రావు పెనుముచ్చు చందర్రావు అమ్మల్ని అనేవాడంట, అమ్మాయి వాళ్ళు ఎట్ట బతుకుతున్నారు, వాళ్ళకి ఆహారం ఉందా లేదా, కాసిన బియ్యం తీసుకెళ్ళి అనేవాడంట. ప్రియులరా, చాలామంది ప్రేమించారు, చాలామంది ఆదరించారు. ఒకసారి అయితే 3 రోజులు ఏకాంత ప్రార్థన చేసి, అయ్యా నాకు ఇంత ఇసుక 3వ రోజున ఇట్లా లాగి నాకు ఇన్ని నూకలు గనక ఇస్తే నీ నామాన్ని ఘనపరుస్తున్నాయని ఉపవాస ప్రార్థన ఫలం ఇన్ని నూకలు అడిగి ఇంటికి వచ్చి సైకిల్ దిగుతూ ఉన్నప్పుడు ఎంకాయమ్మ, కొలుసోళ్ళేనా ఇంటి పేరు, కొలుసు ఎంకాయమ్మ గారు, గొల్లల ముసలమ్మ, ఓ అబ్బాయో అంటూ వచ్చింది. ఏంటమ్మా అన్న, ఈ నూకలో 3 నెలల నుంచి దాటునా నీకు ఇయ్యాలని, పిల్లలు గాచిపోసుకో అంది. మూటొప్పి చూస్తే ఎర్ర పురుగులు, నల్ల పురుగులు ఉన్నాయి. కానీ నేనేమనుకున్నానంటే, నేను ప్రార్థన చేయగా దేవుడు నా కొరకు కురిపించిన మన్నా అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. పిల్లలకి తాటికాయలు, జామకాయలు మంచిది తినాలి, తాటికాయలు తినాలి అని చెప్పేవాడిని. చాలా ఇరుకులు, ఇబ్బందులు సేవలో జరిగినాయి. ఇప్పుడు అవన్నిటినీ కనుమయించేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పంపించే రోజుని చెప్పాడు, నిన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తా, నిన్ను ద్వేషించు వారి విషయంలో నేను నిన్ను ద్వేషించు వారిని శపిస్తానన్నట్లుగా. ప్రియమైన దేవుని బిడ్డలరా, అప్పటి నుండి ఇప్పుడు వరకు సేవకి కానీ మాకు కానీ వ్యక్తిగతంగా ప్రేమించిన వారి కుటుంబాలు ఆశీర్వదించబడుతూనే ఉన్నాయి. కానీ వ్యతిరేకించే వారి కుటుంబాలు ఎట్లాగున్నాయో వారికి తెలవాలి. ప్రియులారా, గమనించండి. పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. మా దగ్గర ఉన్న యవనస్తులందరూ కూడా సేవకి వెళ్ళాలనే నా ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం రాసేటప్పుడు ఏ వాక్యం రాయమంటారు అన్నారు, గ్రాఫిక్స్ అయినా. నేను అన్నాను, ప్రవర్తన అయినను కాదు, ప్రవర్తన యొక్క శిష్యునైనను కాదు, పశువులు మేపుకుంటూ మేడిపొళ్ళు ఏడుకుంటున్న నన్ను దేవుడు పిలిచి తన ప్రజలకు వార్త చెప్పమని పంపానని పెట్టండి అని పాంప్లెట్ మీద ఆ పేరు పెట్టడం జరిగింది. దేవుని స్తోత్రం. అందరికి వందనాలు. సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. నీ ఇష్టం.